ఈనాడు వార్తాపత్రికలో మనకు కనిపిస్తున్నటువంటి మరిన్ని తాజా అప్డేట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. టీ20 విజేత ఈ ఛాంపియన్స్ కప్పు సాధించిన ఆనందంలో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు చిత్రంలో చూడొచ్చు. తెలంగాణలో యువ క్రికెటర్ల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలిచిన టీ20లో ఆద్యంతం నిలకడగా రాణించిన జట్టునే కప్పు వరించింది. టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. లీగ్ దశలో 7 విజయాలు సాధించాక తొలి క్వాలిఫైయర్లో ఖమ్మం ఎస్ఎస్ చేతిలో ఓడిన ఈ ఛాంపియన్స్ ఫైనల్లో ఆ జట్టును 6 వికెట్ల తేడాతో అలవోకగా ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ఆదివారం మొదట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ యశ్వీర్ గౌడ్, దేవ్ మెహతా, అజయ్ దేవ్ గౌడ్ దాటికి ఖమ్మం 157 పరుగులు 8 వికెట్లు కోల్పోయి పరిమితం కాగా అనంతరం కెప్టెన్ అభిరథ్ రెడ్డి 48 పరుగులు 30 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్, వైష్ణవ్ రెడ్డి 41 నాటౌట్ 28 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్లు, షణ్ముఖ అశ్విన్ 36 బంతుల్లో 21 బంతులు 3 ఫోర్లు 2 సిక్సర్లతో మెరుపులతో లక్ష్యాన్ని హైదరాబాద్ 17.4 ఓవర్లలో 4 వికెట్లే కోల్పోయి ఛేదించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా విజేతలకు బహుమతులు అందజేయగా ఈ మ్యాచ్కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, డీజీపీ సివి ఆనంద్, టీ20 బ్రాండ్ అంబాసిడర్ విజయ్ దేవరకొండ అతిథులుగా హాజరయ్యారు. ఇక హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కెప్టెన్ అభిరథ్ రెడ్డికి టీ20 కప్పును అందజేస్తోన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు, టీ20 చైర్మన్ ఆగం రావు చిత్రంలో చూడొచ్చు. సనత్ నగర్ ఈఎస్ఐసి ఆసుపత్రి అవుట్ పేషెంట్ విభాగం సిద్ధం. రేపు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ. నేడు దేవాదుల సీతమ్మ సాగర్లకు మంత్రుల బృందం. సీఎంతో బట్టి విక్రమార్క, ఉత్తమ్ బేటీ, కాళేశ్వరం బ్యారేజీల పరీక్షలు, పునరుద్ధరణ పనులపై చర్చ. ఎల్నినో ఏమవునో అంటూ ఇక్కడ మనకు ఈనాడు వార్తాపత్రికలో ప్రత్యేక కథనం ఇవ్వడం జరిగింది. 20 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు. ఇప్పటి వరకు 38% సాగు. వరి నాట్లు 6.4%. అప్పులు చేసి బోర్ల మీద బోర్లు వేయిస్తోన్న రైతులు. ఇక ఆందోళనలో అన్నదాతలు అంటూ ఎల్నినో ఏమవునో అంటూ ఇక ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ప్రత్యేక కథనం అయితే మనకు కనిపిస్తూ ఉంది. మృగశిర, ఆరుద్ర కార్తెలు ముగిసి పునర్వసు కార్తెలోకి అడుగిడినా ఇంకా ఆశించిన మేర వర్షాలు కురవలేదు. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే ఎల్నినో ప్రభావంతో ఆకాశంలో మేఘాలు మురిపిస్తున్నాయి తప్ప వాన కురవడం లేదు. హోరున వీస్తున్న గాలుల్లో అన్నదాతల ఆశలు చెదిరిపోతున్నాయి. వ్యవసాయ శాఖ ఆదివారం ఇచ్చిన నివేదిక ప్రకారమే రాష్ట్రంలోని 20 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరంగల్, వనపర్తి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, హైదరాబాద్, జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట జిల్లాలో భూగర్భ జలాలు పడిపోయాయి. మొత్తంగా ఈ పరిణామాలు తెలంగాణలో సాగు అంచనాలను తారుమారు చేశాయి. రాష్ట్రంలో పంటల సాధారణ సాగు అంచనా 1.34 కోట్ల ఎకరాలకు గాను ఈ నెల 8వ తేదీ నాటికి 55.31 లక్షలకు మాత్రమే పరిమితమైంది. ఇక సగానికి పడిపోనున్న వరి సాగు. 50 లక్షల ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలి అంటూ ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చినట్టుగా ఇక్కడ మనకు వార్తలో చూడొచ్చు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏనుబాముల గ్రామంలో ఇంకా దమ్ము కూడా చేయకుండా కనిపిస్తున్న పొలాలు. బోరును చూపిస్తోన్న ఈ రైతు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన మారిశెట్టి వెంకన్న. తనకు 6 ఎకరాల పొలం ఉండగా మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. 7 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 3 ఎకరాల్లో వరి సాగు చేసేందుకు నారు పోశారు. వానలు లేక ఉన్న ఒక్క బోరు ఆగుతూ పోస్తుండటంతో ₹1,00,000 అప్పు చేసి గత నెలలో 4 బోర్లు వేయించగా 3 చుక్క నీరు రాలేదు. ఒకదానిలో కొద్దిపాటి నీరు రావడంతో మోటారు బిగించేందుకు కేసింగ్ వేయించారు. వానలు పడి ఎస్ఆర్ఎస్పీ కాలువ ప్రవహిస్తేనే పొలం పండుతుందని, లేదంటే బీడుగా వదిలేయాల్సిందేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎల్నినో ఏమవునో అంటూ ఇక్కడ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం. ఇక ఆల్మట్టి నుంచి దుంకనున్న కృష్ణమ్మ. నేడో రేపో దిగువకు వరద. మేడిగడ్డ వద్ద తగ్గిన ప్రాణహిత ప్రవాహం. ఎగువ కృష్ణా ప్రధాన ప్రాజెక్టు ఆల్మట్టి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. ఈ జలాశయం నిర్వహణ ప్రమాణాల ప్రకారం నిల్వ 100 టీఎంసీలకు చేరువయ్యే పరిస్థితి ఉంటే దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఆదివారం నాటికి ఈ జలాశయ నీటి మట్టం 86 టీఎంసీలకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి 1.33 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నేడో రేపో ఆలమట్టి గేట్లు ఎత్తి వరదను దిగువన ఉన్న నారాయణపూర్ జలాశయానికి విడుదల చేయనున్నారు. కృష్ణానది ఎడారిలా మారిన వేళ ఇది శుభవార్తగా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయం పూర్తి నిల్వ 37.64 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.47 టీఎంసీల మట్టం వద్ద ఉంది.
ఈ జలాశయం కూడా గరిష్ట స్థాయికి చేరితే దిగువన ఉన్న జూరాలకు ప్రవాహాన్ని విడిచిపెడతారు. ఇక ఎన్డీఎస్ఏ సిఫార్సుల అమలులో ప్రభుత్వం విఫలమంటూ కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించండి ముఖ్యమంత్రికి రామచంద్రరావు లేఖ. ఇక పంతాలకు పోయి పంటలను ఎండబెట్టొద్దు, మేడిగడ్డ వద్ద గేట్లు మూయకుండానే నీళ్లు ఎత్తిపోయొచ్చు అంటూ హరీష్ రావు వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు మరో వార్త కనిపిస్తా ఉంది. ఇక ప్రజా తీర్పును కాలరాసే క్రూరమైన బిల్లు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త మనకు కనిపిస్తా ఉంది. దేశంలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఓ రాజకీయ కుట్ర కేంద్రంగా మారే ప్రమాదం. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలి జేపీసీకి చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులకు పైగా జైల్లో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఆటోమేటిక్గా పదవులు కోల్పోయేలా రూపొందించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు క్రూరమైనదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అందుకే దాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంటరీ సంయుక్త కమిటీ జేపీసీ ముందు అభిప్రాయం వ్యక్తం చేసింది. నైతిక సంస్కరణల్లో భాగంగా మచ్చలేని పాలన అందించేందుకు దానిని తెస్తున్నామని చెబుతున్నప్పటికీ న్యాయపరంగా దాని రూపకల్పన మాత్రం క్రూరంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉంది. అరెస్టుల ద్వారా ప్రజా తీర్పును మార్చేలా కనిపిస్తోంది. ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపాన్ని దెబ్బతీసేలా ప్రజాప్రాతినిధ్య చట్టం 1951కి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది సమాఖ్య వ్యవస్థను, రాష్ట్రాల సార్వభౌమత్వాన్ని పూర్తిగా కాలరాస్తోంది. రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న అధికార విభజన సూత్రానికి, లా కమిషన్ 244వ నివేదికకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. సరైన కారణాలు ఉన్నా లేకున్నా ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, ముఖ్యమైన మంత్రులను ప్రభావితం చేసే విధంగా ఉంది అంటూ లేఖలో పేర్కొన్నట్టుగా ఇక్కడ మనకు వార్త కనిపిస్తా ఉంది. ఇక 30 రోజులకు పైగా జైల్లో ఉన్న వారి పదవులు రద్దు కావడం మంచిదే. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సమర్థిస్తూ జేపీసీకి అభిప్రాయం చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇక ఇల్లాలికి భరోసా, మిషన్ అపరాజిత అంటూ ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. భార్యాభర్తల విభేదాలకు కౌన్సిలింగ్తో చెక్. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్ డివిజన్లకు చెందిన 2 ఉద్యోగులు నిత్యం మద్యం తాగుతూ భార్యా పిల్లలపై చేయి చేసుకునేవారు. అనంతరం వారిని పుట్టింటికి పంపించేశారు. ఉద్యోగుల సతీమణులు సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల వేతనంలో కోత వేయాలన్న కలెక్టర్ ఆదేశాలతో పాటు వారికి గృహహింస కేసు గురించి వివరించారు. సఖీ కేంద్రం నిర్వాహకురాలి కౌన్సిలింగ్తో ఉద్యోగుల వేధింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అందరూ కలిసే ఉంటున్నారు. ఇక నిజామాబాద్కు చెందిన మహిళకు 4 ఆడపిల్లలు కలిగాక భర్త మరో వివాహం చేసుకున్నాడు. 3 పిల్లలను చదివించి వివాహాలు చేసిన తర్వాత 4వ కుమార్తెకు పెళ్లి చేయడానికి ఆమెకు చాలా కష్టమైంది. ఈ నేపథ్యంలో బాధితురాలు సఖీ కేంద్రాన్ని ఆశ్రయించారు. వారు కోర్టులో కేసు పెట్టించారు. మొదటి వాయిదా కాగానే భర్త 15 లక్షలు, 2 ఎకరాల భూమిని మొదటి భార్యకు అందించి రాజీ చేసుకున్నాడు. అల్లారు ముద్దిగా పెంచిన కుమార్తెకు ఉజ్వల భవిష్యత్ అందిద్దామని తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి వైభవంగా వివాహం చేస్తారు. భర్త మద్యానికి బానిసై మానసికంగా, శారీరకంగా వేధిస్తే ఆమెను కన్నవాళ్లకు తీరని వేదన మిగులుతోంది. గృహ హింసకు గురై భర్తకు దూరంగా ఉంటున్న బాధిత మహిళలు పిల్లలను పోషించలేక, ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. నిజామాబాద్ జిల్లాలో 2017 నుంచి ఇప్పటి వరకు 780 గృహహింస కేసులు నమోదయ్యాయి. సంవత్సరాల తరబడి కేసులు కొనసాగుతూ తీవ్ర కుంగుబాటులో ఉండే అతివలకు మేమున్నాము అంటూ భరోసా కల్పించడానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ ఏడాది మే 2న మిషన్ అపరాజితకు శ్రీకారం చుట్టారు. జిల్లా జడ్జి భారతలక్ష్మి న్యాయ సహాయం అందిస్తున్నారు. ఇక ఇందులో ఏం చేస్తారంటే, బాధితులు నిజామాబాద్లోని సఖీ కేంద్రాన్ని సంప్రదించగానే సిబ్బంది కేసు నమోదు చేసుకుంటారు. గాయాలు, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే అక్కడే ఉన్న ఏఎన్ఎంలు చికిత్స అందిస్తారు. కౌన్సిలర్లు భార్యాభర్తలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తారు. వినకపోతే గృహహింస కేసు నమోదు చేస్తారు. జిల్లాలో బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ కోర్టులున్నాయి. ఇక్కడ పెండింగ్లో ఉన్న గృహహింస కేసులను అనుశీలన చేయడానికి ప్రొటెక్షన్ అధికారులుగా 3 మహిళా సిడిపిఓలను నియమించారు. వీరందరూ కోర్టులో పెండింగ్లో ఉంటున్న కేసులను పరిష్కరించేలా చూస్తున్నారు. బాధితులకు పరిహారం, రక్షణ అందేలా చూస్తారు. 2 నెలల్లోనే 45 మంది మహిళలకు న్యాయం జరగ్గా 480 కేసులు పరిష్కారమయ్యాయి. ప్రజావాణిలో అనేక మంది మహిళలు గృహహింసపై అర్జీలు ఇచ్చేవారు. ఈ నేపథ్యంలోనే మిషన్ అపరాజిత ఆలోచన వచ్చింది. బాధిత మహిళలకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుంది అని కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మిషన్ అపరాజిత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి పక్కన జిల్లా జడ్జి భారతలక్ష్మి.